జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇక జిల్లా కోర్టులో పనిచేస్తున్న రామ్దాన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రామ్దాన్ ఉద్యోగాల పేరుతో పలువురిని మోసం చేశారని కొందరు ఆకతాయిలు మాటలు విని పోలీసులు పత్రికా ప్రకటన చేశారు. దీంతో రామ్దాన్ అవమానంతో 2 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఎలాంటి విచారణ చేయకముందే పత్రికా ప్రకటన చేశారని, దానివల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు పోలీసులే న్యాయం చేయాలంటూ మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చారు. ఇక పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. మా డాడీకి అన్యాయం జరిగింది. మాకు న్యాయం కావాలి. మేమందరం ఇక్కడికి వచ్చి పడ్డాం. మా డాడీ పాయిజన్ తీసుకొని 2 ఆడవాళ్ళ వల్ల చనిపోయిండు. 2 ఆడవాళ్ళ వల్ల మా డాడీ మీద కావాలని చెప్పేసి వాళ్ళు కావాలని చెప్పేసి ఇంత మనీ తీసుకున్నాడు అని చెప్పేసి మా డాడీ మీద కావాలని చెప్పేసి వాళ్ళు ఇన్సల్ట్ చేసింది మా డాడీని. ఆ ఇన్సల్ట్ తట్టుకోలేక మా డాడీ పాయిజన్ తాగి చచ్చిపోయిండు. మాకు మాత్రం న్యాయం కావాలి. మేము ఇప్పుడే మాట్లాడినాం. ఎంక్వైరీ కరెక్ట్ చేయలేదు. కంపల్సరీ మాకు జస్టిస్ కావాలి. ఇప్పుడు ఏం జస్టిస్ ఇస్తారో మాకు కావాలి. ఇన్వెస్టిగేషన్ వితౌట్ ఇన్వెస్టిగేషన్ స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళని కరెక్ట్ పట్టుకోకుండా మమ్మల్ని లోపల స్టేషన్ లేచి మమ్మల్ని మాత్రం మాట్లాడేంటి? మేము ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తామని చెప్తే మాత్రం మా డాడీకి అన్యాయం జరిగింది. మాకు న్యాయం కావాలి. ఇక పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, శిరీష తనకు సంబంధం లేని విషయంలో తనను నిందితుడిని చేసి తనను అబాస్ పాలు చేశారంటూ ఓ కోర్టు ఉద్యోగి ఆత్మహత్య చేస్తున్నటువంటి ఘటనకు సంబంధించి బంధువులు అయితే ఆందోళనకు దిగారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంజునగర్ లో బాధిత కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబీకులు అటు ఆయన స్నేహితులు ఆందోళనకు దిగారు. ఆయన కుటుంబానికి న్యాయం చేయాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల జిల్లాలో కోర్టులో పనిచేస్తున్నటువంటి రామ్దాన్ అనేటువంటి ఉద్యోగి ఉద్యోగాల పేరుతో మోసం చేశాడని, బాధితుల డబ్బులు వసూలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపైన కేసు నమోదు చేసి పత్రికా ప్రకటన విడుదల చేసినటువంటి పోలీసులు ఆయనకు సంబంధించి వివిధ అరెస్ట్ చేసేటువంటి ప్రాసెస్ చేయడంతో దీంతో మనోవేదనకు గురై తనకు సంబంధం లేని విషయంలో తనపైన ఫిర్యాదు చేశారు. తనను అనవసరంగా తనను అప్రదిష్ట పాలు చేశారంటూ ఆవేదనకు గురైనటువంటి ఉద్యోగి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్య యత్నానికి పాల్పడి అటు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటు పోలీసులు విచారణ చేపట్టకుండా తన భర్త పైన అభియోగం మోపి తన భర్త పైన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్నాడు. అందుకే పోలీసుల పైన అటు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నిజ నిర్ధారణ చేయకుండా ఇటు తప్పుడు ఆరోపణలు చేసి ఆయనను మనోవేదనకు గురయ్యేలా వీళ్ళు చర్య చేపట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో డెడ్ బాడీ తోటి అటు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసేందుకోసం బంధువులు ప్రయత్నించగా డెడ్ బాడీని తరలించుకున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకొని మంజునగర్ వద్దనే ఆపివేశారు. అక్కడే రోడ్డు పైన బైఠాయించి బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.